గడుపుతారు. కానీ రాష్ట్రంలో ఆ పరిస్థితులు లేవు. దీపావళి అంటేనే ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. గ్యాస్తో పాటు పెరిగిన నిత్యావసర ధరలతో పండగ ఎలా జరుపుకోవాలని సామాన్యులు ఆలోచిస్తున్నారు. దీనికి తోడు టపాసుల ధరలు ఆకాశాన్ని అంటుతుండటంతో పండగ జరుపుకోవాలంటేనే ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది. విజయవాడ మార్కెట్కు సరుకు తక్కువగా రావడం వల్ల రేట్లు ఎక్కువగా ఉన్నాయంటున్నారు వ్యాపారస్తులు. డిస్కౌంట్లు భారీగా పెట్టినా టపాసులు కొనేందుకు నగరవాసులు ఆసక్తి చూపడం లేదనేది వారి వాదన. వ్యాపారాలు అసలు లేవు. పోయినసారి మేము చూస్తే ఈసారి రేట్లు పెరిగినాయి. శివకాశిలో అగ్ని ప్రమాదం వల్ల సరుకు కూడా అనుకున్నంత రాకపోవడం, అలాగే గ్రౌండ్ లో దుకాణాలు ఎక్కువ అవడం, ఏంటి ఈ కస్టమర్ ని సాటిస్ఫై చేయలేకపోతున్నాం. గతేడాదితో పోల్చితే రేట్లు రెట్టింపయ్యాయంటున్నారు సామాన్యులు. పిల్లల గొడవ భరించలేక అప్పులు చేసి టపాసులు కొంటున్నామంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ నిత్యావసర రేట్లు ఎక్కువ ఉండడం మూలాన సామాన్యుడు కొనలేని స్థితి. ఏదో చిన్న పిల్లల మూలాన వస్తున్నాం. పిల్లల బాధ తట్టుకోలేక 10 రూపాయలు టీ తీసుకొచ్చి కొంటున్నాం అమ్మా. మరి గవర్నమెంట్ ఏం చేస్తుందో, ఈ శివకాశి అంటున్నారు, అదంటున్నారు, ఇది అంటున్నారు. మరి ఇక్కడ కనీసం వేరే స్టేట్ తో పోల్చుకుంటే ఇక్కడ రేట్లు బాగా ఎక్కువ ఉన్నాయి. ఆ కాకరపూల సెట్ అయితే 96 రూపాయలు అంటున్నారు. ఏంటి అన్ని విపరీతమైన రేట్లు. ఈ రేట్లు పెట్టి ఎక్కడ కొంటాం ఏం కాదు, అది చేస్తాం. పండగ సమయాల్లో ధరలు పెంచి రాష్ట్ర ప్రజల నడ్డి విరుస్తున్న సర్కార్పై నగరవాసులు మండిపడుతున్నారు. నగరవాసుల జీవితాల్లో ఆనందాన్ని నింపాల్సిన దీపావళి సంవత్సరం వెలవెలబోతుంది. ఇప్పటికే పెరిగిన నిత్యావసర ధరలతో సతమతమవుతున్న సామాన్య మానవుడు ఆకాశానంటిన టపాసులు కొనుక్కుని దీపావళి జరుపుకోలేమని వాపోతున్నాడు. ఇప్పటికైనా రాష్ట్ర సర్కార్ స్పందించి ఈ పెరిగిన నిత్యావసర ధరలను తగ్గించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.